హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కేసు గురించి డిస్కస్ చేస్తాను. నిన్న ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏజ్ ఒక 22 ఇయర్స్ అలా ఉంటుంది. మ్యారేజ్ 1 ఇయర్ అయింది. కన్సీవ్ అవ్వట్లేదు అని టెస్ట్ చేయించుకున్నప్పుడు టెస్ట్ లో ఫస్ట్ స్కాన్ ఒకటి చేయించుకుంది. దాంట్లో ట్యూబ్ లో వాపు ఉంది, రైట్ సైడ్ ట్యూబ్ వాపు ఉంది, హైడ్రోసాల్పింగ్స్ అంటాము, అది ఉందని ఇచ్చారు. సరేని మళ్ళీ ఇంకో స్కాన్ చేయించుకుంది. దాంట్లో ఏమో రైట్ ట్యూబ్ ప్రాబ్లం లేదు, రైట్ ఓవరీలో సిస్ట్ ఉంది అని ఇచ్చారు. సో 2 స్కాన్స్ డిఫరెంట్ గా వచ్చాయి అనేసి ఎంఆర్ఐ చేయించుకుని ఎంఆర్ఐలోనేమో ట్యూబ్ లో వాపు ఉందని ఇచ్చారు. సో ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మన దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు ఎలా చేయాలి మేడం అనేసి. సో మనకు స్కాన్ లో ఒక్కొక్కసారి ఒక ఫైండింగ్ కనపడుతుంది అంటే అది డయాగ్నోసిస్ కరెక్ట్ గా ఇది అని ఎవరు చెప్పలేకపోతున్నారు. స్కాన్ లో క్లారిటీ లేదు అని దాని అర్థం. సో ఇప్పుడు మనకి ట్యూబల్ ప్రాబ్లం ఉందా, ఓవరీలో ప్రాబ్లం ఉందా అనేది డెఫినెట్ గా తెలిస్తేనే ఫర్దర్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకోవడానికి క్లారిటీ ఉంటుంది పేషెంట్ కి. సో వెదర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, అది క్లియర్ చేయాలా లేదా, ట్యూబల్ ప్రాబ్లం క్లియర్ చేయాలా లేదు ఓవేరియన్ సిస్ట్ క్లియర్ చేయాలా అనేది కాంట్రవర్సీలో ఉందన్నమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు లాప్రోస్కోపీ కంపల్సరీ చేసుకోవాలి. సో ఈరోజు లాప్రోస్కోపీ ప్లాన్ చేశాను అండ్ లాప్రోస్కోపీ వీడియో మీకు చూపిస్తాను. లాప్రోస్కోప్ లో మనకు చూడంగానే యూట్రస్ బాగుంది, ట్యూబ్స్ 2 కూడా బాగున్నాయి. సో ట్యూబ్స్ లో ఫ్లూయిడ్ లేదు, ట్యూబ్స్ క్లియర్ గా ఉన్నాయి అండ్ ఓపెన్ గా ఉన్నాయి. ట్యూబ్స్ ఓపెన్ గా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది, రైట్ ఓవరీలో సిస్ట్ ఉంది. రైట్ ఓవరీలో అది కూడా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది. ఈ పక్కన వీడియోలో చూస్తున్నారు కదా, అది వీడియోలో చూడండి. ఇది ఎండోమెట్రియోటిక్ సిస్ట్, ఇది ఓవరీ. ఈ ఓవరీ నుంచి సిస్ట్ ను సపరేట్ చేస్తున్నాం. సో సిస్ట్ వాల్ సపరేట్ అయిపోయింది. ఓవరీలోంచి సిస్ట్ వాల్ కంప్లీట్ గా పక్కకు వచ్చేసింది. ఇది తీసేస్తాం ఇప్పుడు మనం. ఓకేనా, ఇది చాక్లెట్ మెటీరియల్, దీన్ని చాక్లెట్ సిస్ట్ అంటాం. ఇదంతా చాక్లెట్ లాగా ఉండేది చాక్లెట్ మెటీరియల్, ఎండోమెట్రియోటిక్ సిస్ట్. ఈ మెటీరియల్ ఇదంతా కనపడుతుంది కదా, ఇదంతా చాక్లెట్ మెటీరియల్. ఇది ఓవరీలో ఉండే ఎండోమెట్రియోటిక్ సిస్ట్. చూడండి ఎలా వస్తూ ఉందో ఈ మెటీరియల్ అంతా. ఇదంతా క్లియర్ చేయాలి ఇప్పుడు. వీడియోలో చూసినట్లు అది ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం అనమాట. అది క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ పేషెంట్ కి ఎండోమెట్రియోసిస్ తగ్గడానికి, కంట్రోల్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి ఏంటి అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అది ఫాలో అయితే తను ఫ్యూ మంత్స్ అంటే అట్లీస్ట్ ఒక 6 to 9 months టైం తీసుకుంటే న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ క్లారిటీ మనకి ఇప్పుడు లాప్రోస్కోపీలో వచ్చింది. ఆ అమ్మాయి కూడా క్లియర్ అయింది ప్రాబ్లం. సో ప్రాబ్లం ట్యూబ్ లో లేదు, ఓవరీలో ఉంది. అది కూడా ఓవరియన్ సిస్ట్ మొత్తం తీసేసి ఎండోమెట్రియోసిస్ అంతా క్లియర్ అయిపోయింది. సో పేషెంట్ ఈస్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ, ఎందుకంటే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.